ఆరోగ్యం బాగాలేని బిడ్డను ఆసుపత్రిలో చూపించాడు. ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ కొనిచ్చాడు. చీకటి పడిన తర్వాత టౌన్ నుంచి బిడ్డను తీసుకొని భార్యాభర్తలిద్దరూ బైక్పై బయలుదేరారు. క్షేమంగా ఇంటికి చేరాల్సిన ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఇంటికంటూ బయలుదేరిన ఆ కుటుంబానికి అసలు మార్గమధ్యలో ఏమైంది? ఆ భర్త పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడానికి కారణం ఏంటి? ఇంతకు ఆ రాత్రి ఏం జరిగింది? పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం కొత్తపాలెంకు చెందిన కందాలపు శ్రీకాంత్కు నాదెండ్లకు చెందిన త్రివేణితో 2 ఏళ్ల క్రితం వివాహమైంది. 7 నెలల క్రితమే త్రివేణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. నరసరావుపేటలోని ఓ ఆసుపత్రిలో శ్రీకాంత్ పనిచేస్తున్నాడు. భార్య బిడ్డలతో సంసారం సాఫీగా సాగిపోతోంది. ఈ క్రమంలో చిన్నారికి ఆరోగ్యం బాగాలేకపోతే నరసరావుపేటలోని ఆసుపత్రిలో చూపించుకొని బైక్పై ఊరికి బయలుదేరారు. రావిపాడు వద్దకు రాగానే బైక్ అదుపు తప్పింది. భార్యా బిడ్డలిద్దరూ కాల్వలో పడి కొట్టుకుపోయారు. శ్రీకాంత్ కేకలు విని అటుగా వచ్చేవారు కాలువలో వెతికారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో దాదాపు 3 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయిన త్రివేణి మృతదేహం లభ్యమవ్వగా 7 నెలల చిన్నారి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లిన శ్రీకాంత్ రోడ్డు ప్రమాదం గురించి చెప్పి లబోదిబోమన్నాడు. భార్యా బిడ్డలను కోల్పోయానంటూ కన్నీరు పెట్టుకున్నాడు. కాని అతని వ్యవహార శైలిపై అనుమానం రావడంతో పాటు త్రివేణి కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. తన భార్యని, ఒక చిన్న బేబీ 7 months బేబీని అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో గొడవ పడతా ఉన్నాడు. రోజు సడన్గా ఆ రోజు పద టౌన్కి వెళ్ళొద్దామని చెప్పి టౌన్కి తీసుకొచ్చి అన్ని పచారీ గిస్తువులు అన్ని ఇప్పించేసి ఆమెకు కావాల్సినవి కూడా ఇప్పించి ఎలాంటి అనుమానం రాకుండా ఆ కాలువ దగ్గరికి తీసుకెళ్ళి గొడవ పడతా ఉంటే చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, డైరెక్ట్ విట్నెస్. ఆ కాలువ దగ్గర ఈ అమ్మాయిని అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశం ఆల్రెడీ మనసులో దురుద్దేశం పెట్టుకొని ఆ కాలువ దగ్గరికి తీసుకెళ్ళి మామూలుగా లెఫ్ట్లో వెళ్ళేవాడు రైట్ సైడ్ కాలువ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆ అమ్మాయిని బండి పడ్డట్టుగా క్రియేట్ చేసి, బండి పడితే కాలువలో పడ్డట్టుగా క్రియేట్ చేశాడు. అది ఆ అమ్మాయిని కాలువలోకి తోసేసి ఆ బేబీని కూడా కాలువలోనే వేసేసాడు. బట్ ఆ అమ్మాయిది ఒక 3 kilometers దూరంలో చాలా ఫాస్ట్గా ఉంది కాలువ. అందువల్ల ఒక 3 kilometers దూరంలో ఆమె శవం దొరికింది. త్రివేణితో వివాహానికి ముందే మరో యువతితో శ్రీకాంత్కు వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె కోసమే భార్యా బిడ్డలను చంపాడని వెల్లడించారు. ఇతను ఎందుకు చేశాడు అని మేము డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే అతను ఎంతసేపు యాక్సిడెంట్లుగా పడిపోయింది అనే చెప్తా ఉన్నాడు. అయితే లక్కీగా అక్కడ గొడవ పడతా ఉంటాం కానీ ఇతని కాల్ డీటెయిల్స్ తీసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇతనికి వేరే అమ్మాయితోటి అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వీళ్ళిద్దరి మధ్య జరిగిన చాట్ కానీ, సంభాషణలు కానీ, ఆడియో రికార్డులు కానీ, వీడియో రికార్డులు కానీ, వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ ఇవన్నీ మా సిఏ గారు విశ్లేషణ చేస్తే చాలా క్లియర్గా వచ్చింది. ఆ అమ్మాయిని చేసుకోవాలన్న ఉద్దేశంతో వీడు మనసులో దురుద్దేశం పెట్టుకొని ఈ అమ్మాయిని ఎలాగైనా చంపాలి అని. ఎందుకంటే ఈ అమ్మాయి ఫ్రీక్వెంట్గా ఈ అమ్మాయికి కూడా తెలిసింది ఆ అమ్మాయితో మాట్లాడేది ఏదంతా. ఫ్రీక్వెంట్గా ఇంటికి రావడంతో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇతనితో గొడవ పడతా ఉంది. ఆ అమ్మాయి సంబంధం కూడా ఏమైనా ఉందా, ఆ అమ్మాయి ఈడు కలిసి చేయాలనుకున్నారా లేకపోతే ఇతను ఒక్కడే నిర్ణయం తీసుకున్నాడా అనే దాని మీద కూడా వివరం తెలుసుకునేందుకు మళ్ళీ పోలీసు కస్టడీకి కూడా తీసుకోమని చెప్తా ఉన్నాను. వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతి గురించే భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయని, ఆమె కోసమే భార్యా బిడ్డను శ్రీకాంత్ చంపేశాడని త్రివేణి బంధువులు ఆరోపించారు. పెళ్లి చేశాను ఇక్కడ కొత్తపల్లి దగ్గర. పెళ్ళైన కాడి నుంచి ఇంటికి రాడంట. వాళ్ళకి ఏదో మనస్పర్ధలు, మాకు ఎప్పుడూ చెప్పింది లేదు. 3 రోజుల క్రితం మా మిస్సెస్ ఫోన్ చేసింది, ఇట్లా 2 రోజులు చెప్పదలుచుకోలేదు, నీకు ఇట్లా జరుగుతుంది ఇంట్లో, వారానికి ఒకసారి ఇంటికి వస్తాడు, పిల్లలు అసలు ఎత్తుకోడు, పిల్లలు డెలివరీ అయినా ఇంటికి చూడటానికి కూడా రాలేదు,
మేము మామూలుగా పిలిపించి మాట్లాడదాం అనుకున్నాం, 3 రోజుల క్రితం చెప్పింది. మేము మాట్లాడదాం తీరా వచ్చి మాట్లాడేదానికి ఇలా చేసి పెట్టారు. మాకు ఇది జరిగిన సంఘటన మీద అనుమానాలు ఉన్నాయి. మాకు ఏదో న్యాయం చేయాలి. మా పిల్ల అయితే కాలంలో పడింది కాదు, కావాలని చంపి వాళ్ళు నాటకం ఆడుతున్నారు. కాలంలో పడిపోయింది, పిల్లని కూడా చంపేశారు. తెలివిగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు. రాత్రి 10ంటికి హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తున్నారు అని చెప్పి వాళ్ళ అత్తమామ చెప్పారు. మాకు పూర్తి విషయం అయితే మాకు అసలు తెలియదు. 10:30కి అట్లా జరిగిందంట. 11ంటికి వెళ్ళి వాళ్ళ మామగారు కాలువలో వెళ్తుంటే కాలువలో నుంచి బయటికి తీసుకొచ్చారంట. మరి ఆ టయానికి వెళ్ళిన అమ్మాయి వాళ్ళకి ఎలా దొరికింది, వాళ్ళు ఎలా తీసుకొచ్చారు? మా అమ్మాయిని అయితే వాళ్ళు కావాలని చంపి ఇలా చేశారు. ఇంకా మా అబ్బాయి దొరకలేదు. ఓ యువతితో సంబంధం పెట్టుకుని కట్నం కోసం మరో యువతిని వివాహమాడిన శ్రీకాంత్ పక్కా ప్రణాళికతో భార్యా బిడ్డలు రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ రోడ్డుకు ఎడమవైపు వెళ్లాల్సిన బైక్ కుడివైపు వెళ్లి కాల్వలో పడితే పోలీసులు నమ్మబోరన్న సంగతి మాత్రం గ్రహించలేక కటకటాల పాలయ్యాడు.